ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఖమ్మంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. నిబంధనలు విరుద్ధంగా టెంట్లు వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ ఉపాధ్యాయ సంఘ నాయకులు నినాదాలు చేపట్టారు. ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగి ఫ్లెక్సీలను తొలగించారు. అదే సమయంలో ఉపాధ్యాయ సంఘ నేతలు అధికారుల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఖమ్మంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. నిబంధనలు విరుద్ధంగా టెంట్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ ఉపాధ్యాయ సంఘ నాయకులు నినాదాలు చేపట్టారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. వరలక్ష్మి మనం చూడొచ్చు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ అయితే సరళి కొనసాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఖమ్మంలో మాత్రం ఆ నిబంధనలకు విరుద్ధంగా టెంట్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా అధికారులు అభ్యర్థుల నాయకులకైతే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా ఆ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా నిబంధనలకు విరుద్ధంగా మీరు ఆ ఫ్లెక్సీలు పెట్టారని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్పి అక్కడ ఉన్న ఉపాధ్యాయ సంఘాలకు చెప్పారు. కానీ వాళ్ళు ఫ్లెక్సీలు తొలగించలేదు. అయితే అక్కడ మళ్ళీ అధికారులు తిరిగి వచ్చి పూర్తి స్థాయి కూడా ఖచ్చితంగా అవి తొలగించాలని చెప్పేసి చెప్పారు. అక్కడ వాగ్వాదం అయితే ఎన్నికల అధికారులతో పాటు అక్కడ ఉన్న ఉపాధ్యాయ సంఘాల సంబంధించిన నాయకులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే పోలీసులని ఆదేశాలు జారీ చేశారు. పోలీసులకు చెప్పి పూర్తి స్థాయిలో కూడా అక్కడ టెంట్లు ఏవైతే వేసుకొని అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు మద్దతుగా ఉంటున్నారో ఉపాధ్యాయుల సంఘాల నేతలు కానీ అక్కడ ఉన్న ఓటర్లు కొంతమంది పూర్తి స్థాయిలో ఆ టెంట్లకు పెట్టినటువంటి ఫ్లెక్సీలను తొలగించాలని చెప్పేసి కూడా ఆ పోలీసు ఉన్నతాధికారులకి ఆ ఎన్నికల అధికారుల ఆదేశాలు జారీ చేయడంతో కూడా పోలీసులు అయితే వాళ్ళకి సర్ది చెప్పి అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను అయితే తొలగించారు. కానీ అక్కడ ఆ ఎన్నికల అధికారులకైనా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అభ్యర్థులకు సంబంధించిన మద్దతుదారులకైతే కొద్దిగా అయితే తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పూర్తి స్థాయిలో కూడా మేము సీఎం అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే 100 మీటర్ల దూరంలో మీకు టెంట్లు ఏర్పాటు చేస్తున్నాం, అక్కడ ఫ్లెక్సీలు పెట్టుకుంటే ఎలాంటి నిబంధనలు ఏమి ఉండవు అని చెప్పేసి కూడా ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించిన నేతలు వాగ్వాదానికి దిగినట్టు పరిస్థితి. కాబట్టి అయితే 100 మీటర్ల దూరంలో ఖచ్చితంగా ఉండొచ్చు, అభ్యర్థులకు సంబంధించిన ఎవరైతే మద్దతుదారులు ఉన్నారో అక్కడ ఉండొచ్చు. కానీ ఆ టెంట్లకి అభ్యర్థులకు సంబంధించిన ఫోటోస్ తోటి కానీ లేకపోతే జెండాలతోటి కానీ ఎట్టి పరిస్థితుల్లో పెట్టి అక్కడ భారీ ఎత్తున ఓటింగ్స్ పెట్టకూడదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే టెంట్లకి అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘానికి సంబంధించిన అభ్యర్థుల ఫోటోల ఫ్లెక్సీలతో పాటు అక్కడ ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన వివిధ నాయకులు పూర్తి స్థాయిలో కూడా మనం చూసుకుంటే మోడీ ఫోటో ఇవన్నీ కూడా పెట్టి కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడ టెంట్లకు ఎలాడతీశారు. అయితే కొంతమంది అక్కడ అబ్జెక్షన్ పెట్టడంతో కూడా ఎన్నికల అధికారులు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ ఫ్లెక్సీలు పెట్టకూడదు, పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నంలో అక్కడ ఇద్దరికి ఎన్నికల అధికారులతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సంబంధించిన ఎవరైతే మద్దతుదారులు ఉన్నారో అక్కడ ఉన్న అభ్యర్థుల మద్దతుదారులకైతే తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పూర్తి స్థాయిలో కూడా ఫ్లెక్సీలను అయితే పోలీసులు తొలగించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ప్రస్తుతం అయితే పోలింగ్ కొనసాగుతుంది. అయితే అక్కడ 144 సెక్షన్ కూడా విధించామని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. పోలీసులు కూడా చెప్తున్నారు. ఎక్కడ కూడా గుంపులుగా ఉండకూడదు, ఎక్కడ క్యాన్వసింగ్ చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ బూత్లకు కూడా చర్చకు వెళ్లే ప్రయత్నం కూడా చేయొద్దు. 144 సెక్షన్ విధించిన నేపథ్యంలో నిబంధనలు అందరూ కూడా పాటించాలని చెప్పి కూడా